కస్టమర్ తాకట్టు పెట్టిన బంగారం ఎంతన్నా ఉండొచ్చు. సో, అవును. మీకేమన్నా లిమిట్ ఉంటుందా? ఇంత గోల్డ్ వరకే మేము అక్కడ తాకట్టు పెట్టింది విడిపిస్తాం. మేము కొనుక్కుంటాం లేదండి. అనేదేమన్నా ఉంటుందా? నో, నో, నో. నాట్ లైక్ దట్ అండి. హ్మ్. ఐడియల్‌గా ఏంటంటే మన ఇప్పుడు ఈ స్టాండర్డ్స్ ప్రకారం కూడా దేర్ ఆర్ లైక్ వెరీ ఫ్యూ కేసెస్ అండి. లైక్ 30 లాక్స్, 40 లాక్స్ అలా ఉంటది. సో, వి ఆర్ నాట్ బోదర్డ్ అబౌట్ దట్ పేమెంట్ అండి. ఎంత హైయెస్ట్ టికెట్ సైజ్ అయినా వీల్ డూ. హ్మ్. అలాంటి ఎంత కండిషన్స్ అయితే చిన్న ఏం లేవు. మొత్తంలో అయినా, పెద్ద మొత్తంలో అయినా చేస్తాం. వీల్ డూ విడిపిస్తారు. అంటే మినిమమ్ అట్‌లీస్ట్ 2 గ్రామ్స్, 2 హ్మ్. గ్రామ్స్ చేస్తాము. బిలో 1 గ్రామ్ అంటే వి డజంట్ డూ అండి. అసలు అలాంటి కేసెస్ అసలు వెరీ రేర్ అండి. ఎప్పుడు రాలేదు. హైయెస్ట్ కూడా వీల్ డూ అండి. ప్రాబ్లమ్ ఏం లేదు. ఓకే. వీల్ డూ. ఏమన్నా ఆఫర్స్ పెడుతూ ఉంటారా మీరు షోరూమ్‌లో? లేదండి. ఆఫర్స్ అనేది అలా ఏమి ఉండవు. లైక్ అంటే కస్టమర్ కాంపిటేటివ్ వరల్డ్ కదా! ఇప్పుడు వెరీ మార్కెట్‌లో మీకంటూ కాంపిటేటివ్ అండి. చాలా మంది ఉంటారు కాంపిటీషన్ ఇవ్వడానికి. వెరీ సో, ఈ కాంపిటేటివ్ అండి. కాంపిటీషన్ ఎదుర్కొనడానికి ఏదోటి ఆఫర్ ఏదో పెడితేనే కదా కస్టమర్స్ వచ్చేది. నో సచ్ కైండ్ అండి. అలా హ్మ్. అయితే ఏం లేదు. వీళ్ళు యాస్ పర్ ద మార్కెట్ రేట్ బట్టి వీల్ సే అండి. మేము చెప్తా ఫెయిర్‌గా దిస్ ఈస్ వాట్ ప్రైస్ యూ విల్ గెట్ అండి. ఇఫ్ కస్టమర్ అగ్రీస్ వీల్ డూ ఇట్ అండి అంతే. సీ ప్రాబ్లమ్ ఏంటంటే అండి మాది ఏంటంటే మా సెల్లింగ్ కంపెనీ కాదండి. ఇట్స్ లైక్ బయింగ్ కదా! హ్మ్. సో, వి డజంట్ గో ఆన్ దట్ స్ట్రాటజీస్ అండి. ఆ స్ట్రాటజీ వర్కౌట్ అవ్వదు రియల్లీ ఫ్రాంక్లీ టు సే. ఎందుకంటే వాళ్ళకి ఇలా మభ్యపెట్టి ఆఫర్ ఇస్తున్నాం రండి అని చెప్పి కూడా వేస్ట్. వన్స్ ఇఫ్ నేను ఆఫర్ ఇచ్చాననుకోండి, ఇమాజిన్ నేను ఆఫర్ ఇచ్చానంటే ఐ షుడ్ డూ సమ్ మాల్ ప్రాక్టీస్ ఓవర్ హియర్. లోపల ఏదైనా చేయాల్సొస్తది. అలాంటిది చేయడం కన్నా ఫెయిర్ ప్రాక్టీస్ చేసామనుకోండి, దే విల్ గివ్ ఫ్యూ మోర్ కస్టమర్స్ ఓకే. అంతే. అంటే మీ షోరూమ్స్ తాకట్టు లో పెట్టిన బంగారాన్ని కొనుక్కునే వాళ్ళందరికి ఒకటేమన్నా సిండికేట్ లాగా ఏమన్నా ఉంటుందా? అందరూ ఒకే ఆహ్, ఆహ్, లేదండి. అది వేరీస్ అండి. డిపెండ్ దట్ ఈస్ ఓకే. వాట్ నేను చెప్తాను. ఆ! ఇప్పుడేంటంటే, ఇప్పుడు నేనున్నాను. ఐ విల్ కోట్ వన్ నాకేంటంటే ఐ గాట్ మై కంపెనీ అండి. నా కంపెనీ స్ట్రక్చర్ ఎంత? నా హ్మ్. కంపెనీ పోర్ట్‌ఫోలియో ఎంత? అకార్డింగ్ టు ఓకే. దట్ ఐ విల్ మై ఆపరేషన్ ఎక్స్‌పెన్సెస్ అవన్నీ చూసుకుంటాను. దాన్ని బట్టి హౌ మచ్ ఐ కెన్ గివ్ అని అంటే నాకు మీకు మీ తెలిసిపోతది. ఫ్రీడమ్ మీకుంటుంది. మీ ఉంటది. షాప్ ఎంతన్నా మీరు ఆఫర్స్ మా ఇచ్చుకోవచ్చు, ఇష్టం. ఇవ్వకపోవచ్చు మీ ఇష్టం. అంతేనండి. మేము హ్మ్. పెట్టుకుంటాము. హి కెన్ గివ్ లెస్సర్ దాన్ మీ. నాకన్నా తక్కువ ఇస్తారు. దట్ ఈస్ ఓకే. వాట్ కదండీ కాంపిటీషన్. నాకన్నా లెస్ హ్మ్. ప్రైస్ ఇచ్చి దే విల్ గో. దేర్ ఆర్ మెనీ కేసెస్ వెళ్ళిపోయిన కేసెస్ కూడా ఉన్నాయి. బట్ ఐ హ్మ్. విల్ బి హావింగ్ పార్ కదండీ. అది దాటి ఐ కాంట్ గో బియాండ్ దట్. కిందకి గాని, పైకి గాని ఐ కాంట్ గో దట్. అలాగే ప్రసాద్ గారు చాలా మంది దగ్గర కొంత రా గోల్డ్ ఉంటుంది. హా! ఆ ఒక్కటి మీరు కొంటారా? లేదంటే ఆర్నమెంట్స్ మాత్రమే కొంటారా? సీ బేసికల్లీ అండి వి డీల్ విత్ ఓన్లీ ఆర్నమెంట్స్ అండి. హ్మ్. కస్టమర్ ఉన్న ఆర్నమెంట్సే కొంటాము. ఇమాజిన్ సపోజ్ ఇఫ్ హి ఈస్ హావింగ్ సమ్ బిస్కెట్స్ ఆర్ సంథింగ్ లైక్ దట్. ఒకవేళ అది ఉంటే వీల్ చెక్ అండి. వాళ్ళకి అది ఎలా వచ్చింది అని చెప్పి ఇఫ్ వి హావ్ బిల్స్ ఆర్ సంథింగ్ లైక్ దట్ దెన్ వి విల్ టేక్ అండి. బట్ హ్మ్. 99.9% వీల్ బై ఓన్లీ ఆర్నమెంట్స్. హుహుహు. దేర్ ఆర్ ఫ్యూ వెండర్స్ వేరిన్ దే విల్ బై ద గోల్డ్ బిస్కెట్స్ యాస్ వెల్. బట్ మేమైతే వి బై ఓన్లీ ఆర్నమెంట్స్ అండి. ఓకే. ఓన్లీ మన ఇండియాలో ఉన్న బంగారమే కొంటూ ఉంటారా? లేదంటే కొంతమంది ఔట్ ఆఫ్ కంట్రీస్ నుంచి కూడా తెచ్చుకుంటూ ఉంటారు. సో, హ్మ్. అది కూడా మీరు కొనుక్కుంటూ ఉంటారా? కొంటామండి. హ్మ్. కొంటాం. వన్స్ ఇఫ్ దే ఆర్ బ్రింగింగ్ ఇట్ ఫ్రమ్ ఔట్‌సైడ్ దే విల్ హావ్ దట్ బిల్స్ కదండీ. హ్మ్. సో, ప్రాబ్లమ్ లేదు. వీల్ బై. ఒకటేంటంటే అండి ఔట్ ఆఫ్ కంట్రీస్ నుంచి వచ్చినట్టు ఈ మీకు కూడా తెలీదు. పర్సన్స్ కూడా తెలీదు. హాల్‌మార్క్ ఉంటే వి కెన్ సే అండి. ఇఫ్ హాల్‌మార్క్ లేదనుకోండి, హ్మ్. ఈ ఐటెమ్ చూసి ఇది ఔట్ ఆఫ్ కంట్రీ ఇండియానో మనం చెప్పలేం. హుహు. హాల్‌మార్క్ ఉంటే ఓకే. దిస్ ఈజ్ సింగపూర్ కా హాల్‌మార్క్. దిస్ ఈజ్ మలేషియా కా హాల్‌మార్క్ అని మనం చెప్పగలం. లేదంటే వీల్ బై అండి. ఓకే. అలాగే ఇండియన్ వుమెన్స్‌కి అంటే మహిళలకి బంగారం అంటే చాలా ఇష్టం ఉంటుంది. ఎందుకంటారు? గుడ్ క్వెషన్ అండి. నాకు తెలుసండి మహిళలు కాబట్టి అందుకనే మీరు కూడా ఆ క్వెషన్ అడిగారు. ఆహ్, వెరీ గుడ్ అంటే చాలా పెద్ద హిస్టరీ అండి. మనకు ఆ గోల్డ్ ఏంటంటే ఇండియన్స్ ఆర్ రియల్లీ అబ్సెస్డ్ అండి. కొంచెం ఎక్కువ టైమ్ తీసుకుంటున్నాను అనుకోకండి. ఐ విల్ సే అండి ఎగ్జాక్ట్‌లీ వాట్ హ్యాపెండ్ అంటే దిస్ మెటల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ గోల్డ్ మెటల్ మనకి ఎలా వచ్చిందంటే ఇది బేసికల్‌గా దిస్ మెటల్ డజంట్ బిలాంగ్స్ టు ఎర్త్ అండి. మన ఎర్త్ మీద అయితే లేదు. సో, బికాస్ ఆఫ్ యూనివర్స్ నుంచి కొన్ని యాస్ట్రాయిడ్స్ రావడం వల్ల స్టార్స్ సూపర్‌నోవాలో కొలైడ్ అవ్వడం వల్ల వి గాట్ దిస్ పర్టిక్యులర్ గోల్డ్ మెటల్ ఇంటూ ఎర్త్ వచ్చింది. వచ్చిన తర్వాత వాట్ హ్యాపెండ్ ఆహ్, మన ఇండియా కూడా ఇట్స్ ఐ థింక్ ప్రాబబ్లీ 800 బీసీ అప్పుడు వచ్చిందనుకుంటా. 1300 బీసీలో ఫస్ట్ ఆఫ్ ఆల్ గెస్ చేయగలరా? ఏ కంట్రీ ఫస్ట్ చేశారో గోల్డ్ అసల? ఫైన్. సో, ఈజిప్షియన్స్ అండి. ఓకే. 13,000 బీసీలోనే దే గాట్ దిస్ గోల్డ్ అండి. దే ప్రిపేర్డ్ దట్ గోల్డ్ కాయిన్స్ ప్రిపేర్ చేయడము మొత్తం అంతా చేసింది వాళ్ళే. సో, అక్కడి నుంచి స్లోగా పెర్షియా అలాగా మన ఇండియాకి స్ప్రెడ్ అయింది. సో, మీరు చాలా మూవీస్‌లో చూసే ఉంటారు. సో, బిఫోర్ డేస్‌లో అప్పుడేమైందంటే స్పైసెస్ ఇచ్చేవారు. ఇండియాలో స్పైసెస్ చాలా ఫేమస్. సో, మీరు రీసెంట్ ఫిల్మ్ 'కాంతారాలో' చూసినా కూడా మీకు తెలుస్తది. ఆ స్పైసెస్ ఇచ్చి గోల్డ్‌ని ట్రేడ్ చేసేవారు.
స్పైసెస్ అండ్ గోల్డ్ ట్రేడ్ అయ్యేది. డిఫరెంట్‌గా గోల్డ్ ట్రేడ్ అయ్యేదనమాట ఇండియాకి. సో, సడెన్‌గా ఏమైందంటే ఇండియన్స్ బికేమ్ సో మచ్ అబ్సెస్డ్ అండి. వాళ్ళ కన్జంప్షన్ ఎక్కువ పెరిగింది. ఇండియాలో గోల్డ్ కన్జంప్షన్ ఎక్కువ పెరిగింది. ఏదైనా ఐటెమ్ ఇవ్వడం దే యూజ్డ్ టు టేక్ గోల్డ్. వేరే ఐటెమ్స్ ఇచ్చుకోవడం లైక్ అలా ఎక్స్‌చేంజ్ వల్ల సో, స్లోగా అలాగా గోల్డ్ బాగా పెరిగిపోయింది. తర్వాత మనకి డిఫరెంట్ డైనస్టీస్ వచ్చేసినాయి కదండీ! కుషన్ పీరియడ్ తర్వాత మొఘల్స్ వీళ్ళందరూ వచ్చారు కదా! సో, అందరూ దే హావ్ లైక్ బాగా గోల్డ్ మీద చేయడం అంతా జరిగింది. సో, ఈ గుప్తా ఎంపైర్ అప్పుడో ఎప్పుడో ఐ థింక్ ప్రాబబ్లీ ఐ ఆల్సో డజంట్ నో దట్ మచ్ పర్ఫెక్ట్. వాళ్ళు గోల్డెన్ ఎరా తీసుకొచ్చారు. ఎక్కువ గోల్డ్ కాయిన్స్‌ని డిఫరెంట్ గోల్డ్ ఐటెమ్స్‌ని చేయడము, పీకాక్స్‌ని అలా డిఫరెంట్‌గా చేయడం చేసింది వాళ్ళే. సో, అలా మన ఇండియాకి వచ్చేసిందండి. డిఫరెంట్‌గా. సో, మీరు చెప్పారు కదా! గర్ల్స్ అనేది. సో, దట్ ఈస్ వాట్ అండి. అది మీరే ఎక్కువ చెప్పాలి. బట్ లైక్ స్లోలీ లైక్ మన ఇండియన్ కన్జంప్షన్ ఇంకోటేంటంటే ఒక బెస్ట్ పార్ట్ ఎందుకు గర్ల్స్‌కి ఎక్కువ బాగా నచ్చుతదంటే లైక్ కొంచెం డివైనిటీ పరంగా చూసినా కూడా దే బిలీవ్ ఇన్ గోల్డ్ అండి. గోల్డ్ చాలా బాగా కనిపిస్తది కదా! మెటీరియల్. సో, అది డివైన్‌గా చేసేవారు. మన యాన్సిస్టర్స్ నుంచి దే యూజ్డ్ టు థింక్ లైక్ దట్ అండి గోల్డ్. సో, అలా చేయడం వల్ల కూడా స్లోగా గోల్డ్ ఇండియాలో కొంచెం బాగా రావడము అలా జరిగింది. మీకు ఇంకోటి చెప్తాను చూడండి. గోల్డ్ ఫర్ సపోజ్ ఇమాజిన్ 1 గ్రామ్ గోల్డ్ కాయిన్ ఉందనుకోండి. గోల్డ్‌లో ద డక్టైల్ నేచర్ అనేది వెరీ ఇంపార్టెంట్ అండి అది. ఆ 1 గ్రామ్ గోల్డ్‌ని మీకు తెలుసా మీరు ఒక 3 కిలోమీటర్స్ వైర్‌లా చేయొచ్చు. దట్ మచ్ అంత పొడుగు వైర్‌లా చేయొచ్చు. దెన్ గోల్డ్‌ని మెల్ట్ చేసుకోవచ్చు. దాన్ని అటు ఇటు ఏదైనా చేయొచ్చు. స్మాల్ లాకెట్స్ కింద దేని కింద చేసుకోవచ్చు. అది అంత షైనబుల్ మెటీరియల్ కదండీ! సో, అది దాని దట్ హాస్ లైక్ అంత సూపర్ న్యాచురల్‌గా చాలా డిఫరెంట్ గోల్డ్ ఉండడం వల్ల పీపుల్ మన ఇండియన్స్ గాని ఎవరైనా అండి. సో, ఇండియా అయితే కొంచెం ఎక్కువ అడాప్ట్ చేసుకుందనమాట గోల్డ్‌ని. దట్ ఈస్ వాట్ అండి గోల్డ్. సో, అందుకని ఆహ్, ఈ గోల్డ్‌ని అంతలాగా ఎక్కువ మన ఇండియాలో పూజించడం కానీ లైక్ ఫ్యూ ప్లేసెస్‌లో లక్ష్మీదేవిలాగా పూజిస్తారు గోల్డ్‌ని. కొంతమంది లైక్ దే యూజ్ ఇట్ యాస్ లైక్ ఫ్యూచర్ ఇన్వెస్ట్‌మెంట్ కోసం యూజ్ చేస్తారు. ఇంకా మీ గర్ల్స్ అయితే ఫుల్ ఆభరణాల కోసం దానికోసం దే యూజ్డ్ టు యూజ్ దట్. సో, అదండి గోల్డ్ ఇట్ గాట్ వెరీ గుడ్ హిస్టరీ అండి గోల్డ్. మన ఆ! ఇండియాలో బేసిక్‌గా చూస్తే. ఓకే. అయితే యాక్చువల్లీ నాకు మళ్ళీ డౌటొచ్చింది. చెప్పండి. మీ షోరూమ్‌లో ఓన్లీ గోల్డ్ మాత్రమే తాకట్టు పెట్టింది తీసుకుంటారా? లేదనంటే వెండి కూడా ఉంది, సిల్వర్ ఉంది, ప్లాటినం ఉంది. ఇవి కూడా ఏమన్నా ఆ! తీసుకుంటారా? డన్ అండి. వి టేక్ దట్ అండి. ప్లాటినం నౌ ఏ డేస్ వి ఆర్ నాట్ టేకింగ్ దట్ అండి. బట్ హుహు. సిల్వర్ మేము తీసుకుంటామండి. యాక్చువల్లీ గోల్డ్ కన్నా ప్లాటినమే కాస్ట్ ఎక్కువుంటుంది గదా! అవునండి. హ్మ్. గోల్డ్ కన్నా ప్లాటినం కాస్ట్ ఉండేది. బట్ నౌ ద రేట్ కాస్ట్ డ్రాస్టికల్లీ డిక్రీజ్డ్ అండి. ఓకే. తగ్గిపోయింది ఇప్పుడు. హుహుహు. ఇదివరకు లైక్ గోల్డ్ కన్నా ప్లాటినం ఎక్కువుండేది. హ్మ్. ఇప్పుడు తగ్గిపోయిందండి. వజ్రాలు, డైమండ్స్ ఇవి అట్ కూడా ఏమన్నా మీరు ఆహ్, తాకట్టు పెట్టినయి తీసుకొని ఆహ్, తీసుకుంటారా? నో అండి. వి ఆర్ నాట్ ఆథరైజ్డ్ టు టేక్ ఓకే. దట్ అండి. మేము తీసుకోమండి డైమండ్స్. దేర్ లైక్ డైమండ్స్ కూడా అది ప్రిసైజ్‌గా లైక్ రీసెల్లర్స్ దగ్గరే దే నీడ్ టు సెల్ అండి. డైమండ్స్ బయట సెల్ చేయకూడదు. మీ చేతికి పెట్టుకున్నారు కదా! 4 రింగ్స్ అంటే మీరు గోల్డ్ షోరూమ్ ఉందని తెలియడానికా? వెరీ గుడ్ క్వెషన్ అండి. లైక్ ఆహ్, డిపెండ్స్ అపాన్ అండి. ఇమాజిన్ లైక్ వెన్ ఐ యూజ్డ్ టు స్టడీ నేను బీటెక్ చదివినప్పుడేమో ఐ అంటే ఫీల్ లైక్ యాక్చువల్‌గా మీకిష్టమా గోల్డ్ ఆ! అంటే? అలా అని కాదు. ఐ విల్ సే యూ అండి. లైక్ కొంతమంది టర్న్ జీన్ ఏసుకొని వెళ్తారు. దే ఫీల్ లైక్ కంఫర్టబుల్ ఇన్ దట్. సో, నాకు కూడా అంతే అండి. గోల్డ్ ఇఫ్ ఐ యేసుకుంటే కీప్ మీకు దిస్ గోల్డ్ ఐ కంఫర్ట్. ఫీల్ లైక్ దట్ కంఫర్ట్ అంతే. నథింగ్ లైక్